మన యూట్యూబ్ అన్నది మానిటైజేషన్ కి అప్లై అనేది చేసుకున్న తర్వాత మన యొక్క గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో $10 అయితే అర్థమైందా? $10 మనకు ఎప్పుడైతే వస్తాయో వచ్చిన వెంటనే ఒక 1 డే 2 డేస్ తర్వాత ఇలా మెయిల్ వస్తుంది. ఈ యూట్యూబ్ నుంచి మనకు ఇలా మెయిల్ అయితే వస్తుంది. ఈ మెయిల్ అనేది వచ్చిన వెంటనే మెయిల్ అనేది చెక్ చేసుకొని ఐడి వెరిఫికేషన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇందులో వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే ఐడి వెరిఫికేషన్ దేంతో అప్లై చేసుకోవాలంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి కార్డు అన్నమాట. ఓకేనా, ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి కార్డు అంటే పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్, ఇందులో ఏదైనా ఒక కార్డుతో మీరు కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ పిన్ అనేది మన ఇంటికి రావడం కోసం మాత్రమే అప్లై అనేది చేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న ఐడి కార్డు ఒకవేళ మీరు పాన్ కార్డుతోనే అప్లై చేస్తున్నారు అనుకోండి, పాన్ కార్డుతో చేస్తే ఫ్రంట్ టు బ్యాక్ అన్నది ఇలా క్రాప్ అన్నది చేసుకొని మీ మొబైల్లో ఆ పాన్ కార్డు ఫోటో అనేది ఇలా తీసుకోండి. ఫ్రంట్ టు బ్యాక్ అనేది జాగ్రత్తగా తీసుకోండి. ఎలాంటి టెక్స్ట్ కానీ ఫోటో కూడా ఏమంతా ఇట్లా బ్లర్ కాకుండా జాగ్రత్తగా తీసుకోండి. క్లియర్ గా వచ్చే విధంగా తీసుకుంటేనే తర్వాత ఈ యొక్క ఐడి వెరిఫికేషన్ టైంలో ఇక్కడ ఫోటోస్ అనేది అడుగుతుంది, ఫ్రంట్ టు బ్యాక్ అనేది అడుగుతుంది. అక్కడ మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుంటేనే అయిపోతుంది. ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మీరు క్రోమ్ అన్నది ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి మీరు ఏమని టైప్ చేస్తారంటే గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. స్టార్టింగ్లో సైన్ ఇన్ అని కనిపిస్తుందా, ఈ సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క మెయిల్ ఐడి ఇక్కడ కనిపిస్తుంటది. మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. మీరు గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ అన్నది ఏ అకౌంట్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ అనేది చేశారో, గూగుల్ అకౌంట్ అనేది వీళ్ళకి వచ్చేసి నేను ఒక మెయిల్ ఐడితో క్రియేట్ అనేది చేసుకున్నా కాబట్టి అదే మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేస్తున్నా. మీరు చూసుకొని కొంచెం జాగ్రత్తగా క్లిక్ చేసుకోవాలి. చూసుకోండి, ఒక 20 సెకండ్స్ టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. మన యూట్యూబ్లో కంటెంట్ అనేది మనం చేస్తున్నాం కదా, ఆ వీడియోస్ అనేది చేసుకుంటూ పోతుంటే వాటికి వచ్చిన మనీ అంతా కూడా ఈ గూగుల్ యాడ్సెన్స్లోనే మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి డాలర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇందులో పాన్ కార్డుతో ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. ఈ పైన యాక్షన్ బటన్ కనిపిస్తుందా, యాక్షన్ మీద ప్రెస్ చేయండి. యాక్షన్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది. కొంచెం ఇలా కిందికి అయితే రండి. వెరిఫై నవ్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ యూజ్ ఐడి అండ్ మెయిల్ పిన్ వెరిఫికేషన్ అని ఈ విధంగా అయితే వస్తుంది. అసలు ఈ రెండు వచ్చేసి ఏంటి అంటే వెరిఫై నవ్ అన్నది మనం ప్రెస్ చేసుకొని డైరెక్ట్ గా మనకి ఎటువంటి పిన్ అనేది రాదు. ఓకేనా, మన ఇంటికి ఎటువంటి గూగుల్ పిన్ అనేది రాకుండానే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. అంటే మీకు అర్థమవుతుందా? వెరిఫై నవ్ అనేది ప్రెస్ చేసుకొని మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఐడి కార్డ్ అనేది ఇచ్చేసి తర్వాత మన ఫేస్ మొత్తం కూడా స్కాన్ చేసుకుంటది. ఆ తర్వాత మనకి ఎటువంటి గూగుల్ పిన్ అనేది మన ఇంటికి రాకుండానే ఐడి వెరిఫికేషన్ అయిపోతుంది. అర్థమైందా? ఈ యొక్క పర్సన్ వేరే దగ్గర ఉన్నాడు కాబట్టి నన్ను అప్లై చేయమంటే నేను ఇక్కడ నుంచి అప్లై అనేది చేస్తున్నా. ఓకేనా, అది కూడా వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా గూగుల్ పిన్ అనేది వచ్చే విధంగా మాత్రమే అప్లై అనేది చేస్తున్నా. కాబట్టి వెరిఫై నవ్ అనేది కాకుండా యూజ్ ఐడి అండ్ మెయిల్ పిన్ వెరిఫికేషన్ ఉందా, ఇది ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. టేక్ యాక్షన్ మీద ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు ఇలా రాకుంటే గో టు పేమెంట్స్ అనేది పైన కనిపిస్తుందా, ఈ గో టు పేమెంట్స్ అనేది పైన క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇలా అయితే వస్తుంది. ఈ బ్రాకెట్ లో రెడ్ సింబల్ కనిపిస్తుందా, ఈ యొక్క రెడ్ సింబల్ అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది, ఆ స్టార్ట్ మీద ప్రెస్ చేయండి. ఇందులో కనిపిస్తున్న 4 ఐడి కార్డులో ఏదైనా ఒక ఐడి కార్డు కంపల్సరీ ఇవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్, ఇండివిజువల్ పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క ఐడి కార్డులో అడ్రస్ అనేది కరెక్ట్ అయితే ఉందో, మీకు మళ్ళీ చెప్తున్నా, అడ్రస్ వచ్చేసి అస్సలు కూడా మిస్టేక్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మనకు గూగుల్ వాళ్ళు మన ఇంటికి పిన్ అనేది పంపించాలంటే మన అడ్రస్ అనేది కరెక్ట్ ఉండాలి. ఇందులో ఏ ఐడి కార్డులో మీ యొక్క అడ్రస్ అనేది కరెక్ట్ అయితే ఉందో మీరు ఇక్కడ ఇచ్చేయండి. నేను వచ్చేసి పాన్ కార్డ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నా. అంటే వీళ్ళు నాకు పాన్ కార్డ్ అయితే ఇచ్చారు కాబట్టి పాన్ కార్డుతో చేస్తున్నాను నేను. ఓకే, పాన్ కార్డ్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ మనకు కనిపిస్తుందా ఫ్రంట్ ఆఫ్ ఐడి, బ్యాక్ ఆఫ్ ఐడి అనేది మన పాన్ కార్డు ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ అన్నది ఓపెన్ చేసి నా యొక్క పాన్ కార్డ్ అన్నది ఇక్కడ మీరు ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలి, మీ యొక్క పాన్ కార్డ్ అనేది చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ అన్నది ఇచ్చేయండి. ఇచ్చేస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఇలా వస్తేనే మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయినట్టు. నెక్స్ట్ బ్యాక్ అనేది ఇచ్చేస్తున్నా. బ్యాక్ ఆఫ్ ఐడి అని కనిపిస్తుందా, దాని కిందనే అప్లోడ్ ఉందా, అప్లోడ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి పాన్ కార్డ్ బ్యాక్ అన్నది ఇచ్చేయండి. ఫోటో అన్నది పాన్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అన్నది ఇచ్చేసినాం కదా. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి కింద.
తర్వాత వెరిఫై యువర్ ఐడెంటిటీ అని కనిపిస్తుంది. మన యొక్క అడ్రస్ అనేది మొత్తం కూడా ఇక్కడ ఇచ్చేయాలి. అంటే ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ మనం ఇంతకు ముందే గూగుల్ అకౌంట్ అనేది మనం మానిటేషన్ టైంలో గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నాం కదా, అక్కడ ఇచ్చిన అడ్రస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఈ అడ్రస్ అనేది కరెక్టే ఉంటే మీరు దీన్ని ఎటువంటి మిస్టేక్ అయితే చేయకండి, డైరెక్ట్గా నెక్స్ట్ మీద ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు అప్పుడు ఇచ్చిన అడ్రస్ అనేది ఏమైనా చేంజ్ అనేది చేసుకోవాలి అనుకుంటే ఇక్కడున్న అడ్రస్ మొత్తం కూడా చేంజ్ చేయండి. ఆ ఫుల్ నేమ్ కానీ ఇక్కడ నేమ్ కావచ్చు, లేదంటే ఇంటర్ యువర్ అడ్రస్ కానీ, స్ట్రీట్ అడ్రస్, సన్ ఆఫ్, సిటీ, పోస్టల్ కోడ్, ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకొని కింద నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనం ఇచ్చిన అడ్రస్ కానీ ఐడి ప్రూఫ్ అనేది కరెక్ట్ ఉంటే ఇలా అయితే వస్తుంది. వెరిఫికేషన్ అయిపోయిందని ఇలా అయితే వస్తుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డన్ అనేది ప్రెస్ చేయండి. ఒకసారి మీకు చూపిస్తాను ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోయిందా లేదా అనేది ఒకసారి చూపిస్తా. ఈ పైన 3 డాట్స్ అనేది ప్రెస్ చేయండి లెఫ్ట్ పైన. పేమెంట్స్ లోకి వెళ్ళి వెరిఫికేషన్ చెక్ అనేది ప్రెస్ చేయండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అని కనిపిస్తుంది. ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోయినట్టు. ఒక వారం నుంచి ఒక 25 డేస్ 30 డేస్ మధ్యలో మీకు గూగుల్ నుంచి వెళ్ళి పిన్ అనేది వస్తుంది. కంపల్సరీ మీకు పిన్ అనేది వస్తుంది. 7 డేస్ నుంచి వెళ్ళి 30 డేస్ మధ్యలో పిన్ అనేది రాకుంటే ఏమన్నా ఒక ప్రాబ్లం ఉన్నట్టే. మీ గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటేనే అలా పిన్ అనేది రాకుండా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి, డెఫినెట్ గా పిన్ అనేది వస్తుంది. ఓకే, ఇంతే. ఇక మీరు క్లోజ్ చేసి బ్యాక్ అనేది వచ్చేయండి. ఇలా చేసుకుంటేనే మీ ఇంటికి గూగుల్ పిన్ అనేది వస్తుంది, లేకుంటే ప్రాబ్లం అయితే అవుతుంది. నేను ఈ యొక్క వీడియోలో ఎలా అయితే చెప్పానో సేమ్ అదే విధంగా చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా డైరెక్ట్ గా మీ ఇంటికి పిన్ అయితే వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్లో వీడియో ఉంది. ఛానల్ మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ట్యాక్స్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను ఛానల్లో వీడియోస్ అనేది చేశాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మన ఇంటికి పిన్ అనేది వచ్చిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, లాస్ట్ కి బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.